వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. అట్టహాసంగా మొదలుపెట్టారు. వారానికి 2 రోజులు మంత్రులు పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటారని చెప్పారు. ఏమైందో తెలియదు. నెల రోజులుగా గాంధీ భవన్ వైపు మంత్రులెవ్వరూ కన్నెత్తి చూడడం లేదు. పార్టీ ఆఫీసులో ప్రజావాణి 3 నాళ్ల ముచ్చటేనా? మంత్రులు బిజీగా ఉండటం వల్లే గాంధీ భవన్కు రావడం లేదా? పీసీసీకి మంత్రులకు మధ్య సమన్వయం లోపించిందా? అసలు హస్తం పార్టీలో ఏం జరుగుతోంది? గాంధీ భవన్లో ప్రజావాణి ఎందుకు నిర్వహించడం లేదు? గాంధీ భవన్లో ప్రజావాణి కొనసాగుతుందా? ఎత్తేశారా? నెల రోజులుగా ప్రజావాణిలో పాల్గొనని అమాత్యులు. మంత్రులు బిజీ అయ్యారా? పీసీసీ నుంచి సమన్వయం లేదా? నెల రోజులుగా గాంధీ భవన్లో ప్రజావాణి జరగడం లేదు. మంత్రులెవ్వరూ గాంధీ భవన్ దిక్కు చూడకపోవడంతో సమస్యలు చెప్పుకుందామని వస్తున్న కార్యకర్తలు, ప్రజలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. దీంతో అసలు ఉన్నట్టుండి పార్టీ ఆఫీసులో ప్రజావాణి కార్యక్రమం ఎందుకు ఆగిపోయిందన్న చర్చ జరుగుతోంది. గాంధీ భవన్లో ప్రజావాణి కొనసాగుతుందా లేక ఎత్తేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఆఫీసులో ప్రజావాణి కార్యక్రమం జరగకపోవడానికి రకరకాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. 10 ఏళ్ల తర్వాత పార్టీ పవర్లో ఉంది. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో అధికారం కట్టబెట్టారు. అందుకే ప్రజలు పార్టీ క్యాడర్ కోసం పీసీసీ తరపున ఒక కొత్త కార్యక్రమం చేయాలనుకున్నారు. అందులో భాగంగానే గాంధీ భవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రజాభవన్లో ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టే క్యాడర్ కోసం పార్టీ ఆఫీసులో ప్రజావాణి నిర్వహించి సమస్యలు సాల్వ్ చేయాలనుకున్నారు. ప్రతి బుధ, శుక్రవారం ఒక మంత్రి 3 గంటల పాటు గాంధీ భవన్ కు వచ్చి పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేలా ప్రణాళిక రూపొందించింది పార్టీ. అంతేకాదు 15 రోజులకు ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా గాంధీ భవన్ లో నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని చెప్పింది పీసీసీ. గత ఏడాది సెప్టెంబర్ 27న గాంధీ భవన్లో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమం 2 నెలల పాటు బాగానే జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని పార్టీ క్యాడర్, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పార్టీ ఆఫీసులో మంత్రులు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. అందుకు అనుగుణంగానే మంత్రులు వెంటనే సమస్యలను పరిష్కారమయ్యే దిశగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు గాంధీ భవన్లో ప్రజావాణిపై కొంత నమ్మకం పెరిగింది. కానీ సడన్ గా గాంధీ భవన్లో ప్రజావాణి కార్యక్రమం ఆగిపోవడం చర్చనీయాంశమవుతోంది. నెల రోజులుగా గాంధీ భవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించకపోవడానికి కారణమేంటన్న చర్చ మొదలైంది. గతేడాది డిసెంబర్ 5 నుంచి ఇప్పటి వరకు మంత్రులెవరూ గాంధీ భవన్లో ప్రజావాణికి హాజరు కావడం లేదు. అయితే ప్రతి బుధవారం, శుక్రవారం ప్రజావాణి జరుగుతుందన్న నమ్మకంతో కార్యకర్తలు, ప్రజలు మాత్రం గాంధీ భవన్ కు వస్తున్నారు. తీరా వచ్చాక మంత్రులు లేకపోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రజావాణి కార్యక్రమం ఇలా అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో మంత్రులు బిజీగా మారిపోయారని, అందుకే గాంధీ భవన్ వైపు రావడం లేదని అంటున్నారు. మరోవైపు పీసీసీకి, మంత్రులకు సమన్వయ లోపం కనిపిస్తోందని, అందుకే మంత్రులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావడం లేదన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రజావాణి కార్యక్రమాన్ని ముందుగానే షెడ్యూల్ చేసి మంత్రులకు సమాచారం ఇవ్వడంలో సమస్య ఎదురవుతోందన్న టాక్ వినిపిస్తోంది. మంత్రులు కూడా ఎక్కువగా జిల్లాల పర్యటనలకు వెళ్తూ ఉండడంతో గాంధీ భవన్లో జరిగే ప్రజావాణికి సమయం ఇవ్వలేకపోతున్నారట. ఇక 15 రోజులకు ఓసారి ముఖ్యమంత్రి కూడా గాంధీ భవన్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని ప్రకటించిన పీసీసీ ఒక్కసారి కూడా సీఎం రేవంత్ ని గాంధీ భవన్ కు తీసుకురాలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రభుత్వంలో గాంధీ భవన్ కు రండి, మీ సమస్యలు చెప్పుకోండని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఆల్ ఆఫ్ సడన్ గా ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేయడంపై అయితే ఆసక్తికర చర్చే జరుగుతోంది.
రానున్న రోజుల్లో గాంధీ భవన్లో ప్రజావాణి కొనసాగుతుందా లేక ఇక అంతే సంగతులా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.